కల్కి మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత సక్సెస్ మీట్ లో కల్కి 2 మూవీ 2-3 సినిమాలకు సమానంగా ఉంటుందని డైరెక్టర్ నాగశ్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ తెలిసిందే. కల్కి పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందని రిపోర్ట్ అడిగిన క్వశ్చన్ కి సినిమా ఎప్పుడు చేసినా ఎప్పుడు రిలీజ్ అయినా ఆడియన్స్ కి మాత్రం ఊహకందని విధంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ప్రభాస్ అన్న లైనప్ లో లాస్ట్ మూవీ కల్కి 2 అయ్యేలా ఉంది. ప్రెసెంట్ ప్రభాస్ అన్న ఫాజీ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. దీంతో పాటు మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజసాబ్ ని కంప్లీట్ చేయనున్నాడు. దీంట్లో రాజసాబ్ ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది అండ్ ఫాజీ ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న స్పిరిట్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అయిపోయాక సలార్ 2 స్టార్ట్ అవనుంది. అయితే కల్కి పార్ట్ 2 కూడా సలార్ 2 కి ప్యారలల్ గానే స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఎలా లేదన్నా 3 years పైన పట్టేలా ఉంది. మరి ఈ గ్యాప్ లో నాగార్జున ఏం చేయనున్నాడు? కల్కి 2 సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. స్టోరీ రైటింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ గ్యాప్ లో ఎలా ఇంకో మూవీ కంప్లీట్ చేయొచ్చని ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నాడంట. స్టోరీ రెడీ లేదు కానీ ప్రాజెక్ట్ ని 6 months లో అన్ని కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని దిల్ రాజు బ్యానర్ లో చేయాలనుకుంటున్నారు. ఈ ఐడియా ఫస్ట్ దిల్ రాజు తోనే డిస్కస్ చేశాడని టాక్ వినిపిస్తుంది. ఈ స్టోరీ గురించి ఒకరికొకరు ఓకే అనుకున్నారని నాగార్జున సన్నిధుల నుంచి బయటకు వచ్చింది. కల్కి 2 రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఒక మూవీ చేస్తే ఆడియన్స్ కి టచ్ లో ఉన్నట్టు ఉంటుందని నాగార్జున సీరియస్ గా తీసుకున్నాడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.